పెద్ది ట్రైలర్ ఎలా అనిపిస్తుంది నీకు చూసిన తర్వాత? ఏదో ఒక లగాన్ తరహా సినిమా ఏదో చూడబోతున్నాం. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది నేర్పించే గురువు తానై ఉండటం. ఆటకూలి అని చెప్పి మాట వాడారు. ఆ ప్రిపేర్ చేయటానికి ఆటని వాడుకున్నాడు. ఆటే నా పొగరు. ఆడియన్స్ని పట్టుకునే కంటెంట్ లాగానే ఉంది. రూటెడ్ గాను బలంగాను చెప్పే ప్రయత్నం చేశాడు బుచ్చిబాబు. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. పుష్ప 2ని పెద్దిగాడు కొడతాడా లేదా? భరద్వాజ్ గారు, పెద్ది ట్రైలర్ వచ్చింది, 3 నిమిషాలు 5 సెకండ్లు ఉంది. అవును. ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? అంటే ఇప్పటి వరకు సినిమా కథకి సంబంధించి చాలా విషయాలు వాళ్ళు గుప్పెట్లోనే పెట్టుకుని ఉంచారు. ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్లో రకరకాలుగా నడిచింది. అంటే ఏదో ఒక లగాన్ తరహా సినిమా ఏదో చూడబోతున్నాం అనే ఇంప్రెషను వాళ్ళు ఫస్ట్ టీజర్లో ఇచ్చారు. అంటే క్రికెట్, ఆయన బ్యాట్ కొట్టిన పద్ధతి అదంతా నడిచిపోయింది. తర్వాత ఆ చిక్కిరి అనే సాంగ్ బాగా హుక్ చేసింది జనాల్ని. దాని మీద అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు రీల్స్ రాబట్టగలిగారు. ఆ రెస్పాన్స్ అర్థమైపోయింది. ఆ తర్వాత ఒక మోటివేషనల్ సాంగ్ ఒకటి వచ్చింది. దాంతో ఊరి జనాలందరినీ ఏదో పనిలో దింపుతున్నాడు ఇతను అనేది అర్థమైంది. అయితే ఈ యుద్ధం దేనికోసం అనేది కొంత వివరించే ప్రయత్నం ఈ ట్రైలర్లో జరిగింది. ఈరోజు వచ్చినటువంటి ట్రైలర్లో అంటే ఊరికి గుర్తింపు, అలాగే ఊరి సమస్యలని ఢిల్లీ లెవెల్ దాకా మాట్లాడగలగటం, దానికోసం ఒక గొంతుగా ఆటని చూశాడు అని మాత్రమే అనుకోవటానికి లేదు. ఊరి ప్రజలందరినీ ఒక కాజ్ కోసం నిలబెట్టడానికి, వాళ్ళలో ఆ స్ఫూర్తిని నింపడానికి, ప్రిపేర్ చేయటానికి ఆటని వాడుకున్నాడు అనేది అర్థమైంది. ఇది కొత్తగా అనిపించింది వాళ్ళు అనుకున్న స్టైల్. ఓకే, ఒక ఊరిని ఒక యుద్ధానికి సమాయత్తం చేయటం కోసం ఆటని వాడుకోవడం అనే ప్రక్రియ కొత్తగా ఉంది ఇందులో. అందుకని ఇది డెఫినెట్గా ఆడియన్స్ని పట్టుకునే కంటెంట్ లాగానే ఉంది. ఇది గుర్తింపుకు నోచుకోనటువంటి ఒక విలేజ్. అంటే ఒక డైలాగ్ ఉంది, గెలుపైనా ఓటమైనా కొండ కింద ఊరు వాళ్ళదే కావాలా అనే ఒక డైలాగ్ ఉంది. అలాగే ఇంకొక డైలాగ్, నేను ఆట ఆడుతున్నాను అనుకుంటున్నారు కానీ నేను పోరాటం చేస్తున్నాను అంటాడు. పోరాడాను. ఈ పోరాటం దేని మీద నడుస్తోంది అంటే అవతల వాళ్ళకి జస్ట్ ఆట మాత్రమే. ఆ డైలాగ్ కూడా పెట్టారు. వాళ్ళకి ఆడటం తెలుసు, మనకి ఆటని నడిపించటం తెలుసు అన్న పద్ధతిలో. అంటే స్కీమ్ చేస్తారు అవతల వాళ్ళు. ఆ స్కీమింగ్ కుట్రల్ని అర్థం చేసుకుని వాటి మీద కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వీళ్ళది. ఒకవైపు గుర్తింపు కోసం యుద్ధం, దాంతోపాటు ఈ స్కీమింగ్ వాళ్ళ దగ్గర నుంచి బయటపడటం కోసం యుద్ధం. ఇన్ని రకాల గొడవలు పడితే కానీ ఒక దిగువ తరగతి వాళ్ళు ఎదుగుదలలో వాళ్ళ ప్రతిభ ఉన్నప్పటికీ గెలుపు సాధ్యం కాదు అనే దాన్ని రూటెడ్గాను బలంగాను చెప్పే ప్రయత్నం చేశాడు బుచ్చిబాబు. అందుకని ఇది చాలా ఎమోషనల్గానే ఉంటుంది సినిమా. ఎమోషనల్ డ్రామా, దైనందిక జీవితము, ఉత్తరాంధ్ర లైఫ్ ఇవన్నీ మిక్స్ చేసి సినిమాని చాలా చిక్కగా అల్లినట్టుగా కనిపించింది. సో ఇది రామ్ చరణ్ గారు చాలా కాలంగా బిగ్ సక్సెస్ కోసం చూస్తున్నాడు. అది ఆయన కళ తీర్చే కంటెంట్ డిజైన్ చేశాడు బుచ్చిబాబు అనే కాన్ఫిడెన్స్ని అయితే ఇది ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఏ ప్రమోషనల్ కంటెంట్ మిస్ఫైర్ కాలేదు. ఓకే, ఇది కూడా అదే పద్ధతిలో నడిచిపోయింది. కథ కొంచెం అర్థమైంది. అలాగే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది నేర్పించే గురువు తానై ఉండటం అనేది ఒక విచిత్రమైన మెలిక. ఓకే, ఇప్పుడు అక్కడ రన్నర్కి ఈయనే స్ఫూర్తి, తనే నిలబడి వాళ్ళని పరిగెట్టిస్తాడు. ఒక రెజ్లర్కి ఈయనే గురువు. అలా అన్ని క్రీడల సమన్వయంగా క్యారెక్టర్ని నడిపాడు. మనం చాలా వినపడే పేరు పెద్ది. అంటే ఒక రకంగా క్రీడా దేవుడు, మనకి గతంలో క్రికెట్ దేవుడు, ఇలాంటి పేర్లు, ఇలాంటి బిరుదులు ఉండేవి. అది ఆటకూలి అని చెప్పి మాట వాడారు. ఆటకూలి అనేది అది వాళ్ళు వాడింది, అవతల నుంచి వచ్చిన మాట. వాడిని ఎలాగైనా ఓడించాలి,
ఓడించడం అంటే కేవలం ఆటలో ఓడించటం కాదు, ఆధిపత్యంలో కూడా ఓడించి కంట్రోల్లోకి తీసుకోవటం. ఆ కంట్రోల్లోకి తీసుకోవటానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలని అడ్డుకోవటం ఇతని పని. అది ఆట రూపంలో కనిపిస్తోంది, కానీ ఒక రకమైనటువంటి ఘర్షణ, ఒక వర్గ పోరాటం దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. అక్కడి నుంచి ఆ ఊరి సమస్యల్ని ఫోకస్ చేయటం, ఆ ఊరి కోసం నలుగురిని కూడగట్టడం, ఢిల్లీ లెవెల్లో ఆ ఊరి గురించి షార్ట్లు ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి, గ్లాసులు కలిగే షార్ట్లు కింద అన్ని. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అతను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా సినిమా నడక ఉండబోతోంది అనేది అర్థమైంది. సో ఇది ఇప్పటివరకు మనకున్న ఇంప్రెషన్ ఏంటంటే ఇది ఎలా ఉండబోతోంది, దీని అంటే స్కేల్ ఎలా ఉంటుంది అనే దానిలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఆ కన్ఫ్యూజన్ని క్లారిటీ ఇచ్చాడు ఈయన. క్లారిటీ ఇచ్చి చాలా బిగ్ స్కేల్లో ఉండబోతోంది. రత్నవేల్ ఇది చాలా బాగుంది, క్రాఫ్ట్, కెమెరా, దాంతోపాటు రెహమాన్ గారి మ్యూజిక్, ఎలివేషన్ షాట్స్ ఇవన్నీ అద్భుతంగా వర్కౌట్ అయినాయి. అయితే ఈ ట్రైలర్లో చిన్న ఇబ్బంది ఏంటంటే జనాల్ని ఇంతకాలం ఊరించినటువంటి ఆ స్పెషల్ సాంగ్ తాలూకా ఏదైనా ఉంటుందేమో అని అనుకున్నారు, కానీ అసలు పాటలు టచ్ చేయకుండా నడిపాడు. ట్రైలర్లో పాట లేదు, కథ చెప్పే ప్రయత్నం మాత్రమే జరిగింది. అదే ఏ రకమైన మ్యాజిక్లు చేయాలని అనుకోలేదు. అదే రిస్క్ వద్దు, చెప్పాలనుకున్నాడు ఆయన చెప్పాడు అంతే. ఎమోషనల్గా జనాలకి కనెక్ట్ చేయాలి, సినిమాకి సంబంధించిన మూడుని నాటాలి జనాల్లో అనుకున్నాడు ఆయన. నాటడం బాగా చేయగలిగాడు. కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు జనాల్లో కూడా. ఇదేమీ మామూలు సినిమానో లేకపోతే ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి రొటీన్ కమర్షియల్ వేవ్లో వెళ్తున్న సినిమా కాదు అనేది అర్థమైంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంత మనకి రంగస్థలం సమంత క్యారెక్టర్ లాగా అనిపించినప్పటికీ ఇది వేరు, కొంచెం ఆ ధోరణి అనిపించింది. రస్టిక్గా ఉంది అంతే, కొంచెం ఆ ధోరణి కనిపించింది, కానీ కొంచెం అంతకు మించి ఉండబోతోంది అనే హింట్ కూడా ఇచ్చాడు. ఇక రెహమాన్ గారు ఆయన ధోరణిలో ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన్ని తన ట్రాక్లోకి తెచ్చుకున్నాడు బుచ్చిబాబుకి ఏం కావాలో అది ఇవ్వటం కోసం ఆయన కష్టపడ్డాడు. అది కనిపించింది. కాబట్టి ఇది అంటే వీళ్ళ ముందు ఒక భారీ టార్గెట్ అయితే ఉంది సీరియస్గా. అది పుష్ప 2ని కొట్టాలి ఇప్పుడు. మరి పుష్ప 2ని పెద్దగాడు కొడతాడా లేదా అనే ప్రశ్న, దానికి సంబంధించి ఒక హోప్ అయితే ఇచ్చింది. ఈ హోపు ఇప్పుడు ఇంకా రాబోతున్నటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఉంది. అంటే ఈవెంట్స్ మొదలైనాయి బాంబేలో ఈరోజు నడిచింది. ఈ ట్రైలర్ లాంచ్ ద్వారా వాళ్ళు అక్కడ సమర శంఖం పూరించారు. ఈ పూరించిన శంఖం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతాయి కదా నెక్స్ట్. మొన్న ఈ లాంగ్ డ్రైవ్ అనే పేరుతో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వీడియో ఒకటి చూసాం. అందులో డేట్లు ఏవి మారకూడదు, వాయిదాలు వేయటం ఇలాంటివి ఏం చెయ్యొద్దు అని వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడాడు ఆయన. లేదు మేము ఆన్ డేట్ ఉంటాము అని చెప్పాడు. ఆన్ డేటు, ఆన్ టైము, జూన్ రిలీజ్ డేట్ మాత్రమే కాదు, ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ అలాగే ఈ రిలీజ్లకు సంబంధించిన టైం, వీటిని టైం టేబుల్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తారా లేదా అని అడిగాడు ఆయన. లేదు మేము చాలా ప్రాపర్గానే వెళ్తున్నాం, 4 గంటలకి ట్రైలర్ లాంచ్ అన్నాడు ఆయన. 4 o'clockకి చాలా ప్రాంప్ట్గా ట్రైలర్ లాంచ్ చేశారు. సో ఇది ఇంకో కాన్ఫిడెన్స్ని ఇచ్చింది జనాలకి. 4వ తారీఖు అంటే 3వ తారీఖు ప్రీమియర్స్కి సంబంధించిన ఇంకా గందరగోళం ఉంది. పడిపోతాయి ప్రీమియర్స్ పడే ఛాన్సే ఉంది. కాబట్టి కాకపోతే రేట్ల గురించి ఏంటనేది చూడాలి. రేట్లు అనేది వేరే గొడవలండి, అది ఉండకపోవచ్చు. సరే, నార్మల్గానే వెళ్ళిపోతారు. జనాల్లోకి సినిమా అయితే వెళ్ళే సినిమాగానే కనిపించింది. అన్ని రకాలుగాను, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. పర్టికులర్గా సినిమా అంటే కన్నీరు పెట్టించే వ్యవహారం కూడా ఉంది దీనిలో. అదే మొదటి నుంచి చెప్తున్నారు వాళ్ళు, సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ ఎమోషనల్గా బయటకు వస్తారు, అదే ఇది ఎమోషనల్ రైడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, అందుకని ఇది డెఫినెట్గా ఎమోషనల్ రైడే. ఈ సినిమా ఒక హోప్ని అయితే ఇవ్వగలిగాడు. థ్యాంక్ యూ. తెలుగు వన్